ఎక్స్క్యూజ్ మీ, ఆ బుక్ నేను ఫస్ట్ పట్టుకున్నా. అవునా? ఈ బుక్ ఎవరికి అవసరమో వాళ్ళ చేతిలోకి వెళ్ళాలనుకుంటా. ఓ, అలా అయితే ఆ బుక్ నా చేతిలోకే వస్తుంది అనుకుంటా, బికాస్ ఐఎమ్ ఎమోషనలీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. మేబీ ఈ బుక్ నా చేతిలోకి రావాలనుకుంటా, బికాజ్ ఐఎమ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ అండ్ ఐమ్ బయింగ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? వాట్స్ యూ ప్రాబ్లమ్ మిస్? ఆ బుక్ ఫస్ట్ నేను పట్టుకున్నా, నాకు కావాలి. నీకు కావాలంటే ఇంకో కాపీ ఎక్కడైనా చూసి తీసుకో. నాకు తెలియదు అనుకున్నావా ఈ ప్లేస్లో ఏదో లాస్ట్ కాపీగా ఉన్నదని? ఎక్స్క్యూజ్ మీ, మీరు చదువుకోవాలంటే ఇక్కడ, గొడవ పడాలంటే అక్కడ కెఫే ఉంది, అక్కడ పోయి పడండి. సారీ. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక డీల్. ఎలాగో మన ఇద్దరికి ఒకటే బుక్ చదవాలనుంది. అవును. అండ్ మన బ్యాడ్ లక్కి ఇది ఒకటే కాపీ ఉంది. సో సో అంటే ఈ ఏరియాలో నేను చాలా స్టోర్స్ తిరిగాను, వెతికాను, కానీ బుక్ దొరకలేదు. కానీ నాకు ఇదే బుక్ చదవాలనుంది, కాబట్టి మన ఇద్దరం ఇక్కడే కూర్చొని ఈ బుక్ చదువుదాం. వాట్సే? అవును, నాకు కూడా దొరకలేదు. నాకు ఓకే. పర్లేదు, నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నేను ఒక్కదాన్ని కూర్చొని చదువుకుంటా. ఇట్స్ ఫైన్. బానే ఎక్స్ట్రా. తారా. ఆకాష్. నైస్ టు మీట్ యూ టూ. నైస్ టు మీట్ యూ టూ. సో హూస్ గోయింగ్ టు స్టార్ట్ దిస్? నువ్వు స్టార్ట్ చేయి. So all the grown-ups were once children, but only few of them remember. నీకు విషయం తెలుసా, నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా పక్కా కాటన్ క్యాండీ తింటా. చిన్న పిల్లలాగా తింటా. ఐ లైక్ ఇట్. ఎప్పుడైనా రంగుల రత్నం ఎక్కావా? ఆఫ్ కోర్స్, దట్స్ మై ఫేవరెట్. నువ్వు? నేను కూడా, కానీ పెరిగే కొద్దీ పెద్దవాళ్ళం అయిపోయా అనే ఫీలింగ్ వచ్చి ఎక్కలేకపోతున్నా. కమ్ ఆన్, ఏజ్కి దానికి సంబంధం ఏంటి? ఇష్టం ఉంటే చేసేయాలి. మనం పెరుగుతున్న కొద్దీ లైఫ్లో ఈ చిన్న చిన్న చైల్డ్హుడ్ హ్యాపీనెస్ని మర్చిపోతుంటాం. ఇట్స్ యువర్ టర్న్. యా. A goal without a plan is just a wish. నువ్వు ప్లానింగ్ని నమ్ముతావా? ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎందుకంటే లైఫ్లో ఎక్కువ ప్లానింగ్ చేసుకుంటే కాంప్లికేటెడ్గా అవుతుందన్నమాట. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. నిజమే కదా. అంటే ఇప్పుడు ప్లానింగ్ చేసుకొని లైఫ్ని అలానే లీడ్ చేయాలని కూర్చుంటే లైఫ్లో వచ్చే చిన్న చిన్న హ్యాపీనెసెస్ అండ్ మూమెంట్స్ని మిస్ అయిపోతాం కదా. యా, వెరీ ట్రూ. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. Okay, next page. You become responsible forever for what you have done. Everything okay?
ఒకరు గుర్తొచ్చారు. ఎవరు? బావునంతకాలం కలిసి ఉండడం, బోర్ కొట్టంగానే వదిలేయడం, ఈ జనరేషన్కి ఇదే లవ్ అనుకోవడం చాలా దురదృష్టం. సిలీ. యా, వెరీ ట్రూ. కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళకి ఒక్క రీజన్ అయినా చాలు. వద్దనుకున్న వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోతారు. అవును, నిజమే. నీకేమైనా ఉన్నాయా లవ్ స్టోరీస్? నాకేం లవ్ స్టోరీస్ లేవు. మరి ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయా? చాచా, నాకు అసలు ఏం స్టోరీస్ లేవు. చాలా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది జీవితం. అలా ఉండడం కూడా మంచిదే. సరే చదువు. It is such a secret place, the land of tears. ఏమైంది? ఏం లేదు. ఏమైనా గుర్తొచ్చిందా? మోసపోవడం చాలా బాధనేస్తుంది. ప్రేమలోనే కాదు, ఫ్రెండ్షిప్లో కూడా. లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్తో ఉంటున్నా అనుకున్నా, కానీ వాళ్ళు అవసరం కోసం వాడుకునే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం చేసుకోలేకపోయా. వాళ్ళకు అవసరమైనప్పుడు నేను ఎప్పుడూ ఉన్నా, కానీ నాకు అవసరం వచ్చినప్పుడు ఒక్కడు కూడా నా పక్కన లేడు. అందుకే ఒంటరిగా బతకడం అలవాటు చేసేసుకున్నాను. ఇట్స్ ఓకే ఆకాష్, ఇట్స్ ఫైన్. యా, ఇట్స్ ఓకే. బేసిక్గా నా లైఫ్ చాలా బోరింగ్. అసలు నేనేంటో, నాకేం కావాలో నాకే తెలీదు. జస్ట్ బతుకుతున్నాను అంతే. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నీ పర్పస్ ఏంటో నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. నీ ఫస్ట్ రియల్ ఫ్రెండ్ చెప్తున్నాను, నన్ను నమ్ము. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఐల్ కమ్ బ్యాక్. యా, ఓకే. Yeah, I'll take care of it. And I'll call you later. అన్నా, హా మేడం. ఇక్కడ ఒక అతను ఉండాలి. వెళ్ళిపోయాడు మేడం. ఓ సరే, బిల్ ఇవ్వండి అన్నా. బిల్లు ఆల్రెడీ కట్టేశారు మేడం. ఓకే, థ్యాంక్ యూ. హా. ఎక్స్క్యూజ్ మీ, సార్, ఇక్కడ ఒక బుక్ ఉండాలి కదా? అక్కడున్న మేడం తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఓకే.
ఏమైపోయావు ఇన్ని రోజులు? ఆ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి. కాల్ మాట్లాడొచ్చేలోపు మాయమైపోయావు. వెయిటర్ని అడిగితే బిల్లు కట్టేసి వెళ్ళిపోయావు అన్నాడు. ఆ రోజు నువ్వు కాల్ మాట్లాడడానికి వెళ్ళావు, నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఈలోపు వెయిటర్ అన్నాడు బిల్ కట్టేసి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. సరే కట్టేసి బయటికి వెళ్ళాను. ఆ తర్వాత వచ్చి 1 వీక్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను, కానీ నువ్వు కనిపించలేదు. ఫైనల్లీ ఇవాళ కనిపించావు. నేను 1 వీక్ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అందుకు. ఓ ఓకే. అందుకే ఆ రోజు బుక్ కూడా ఎలా కంప్లీట్ చేయాలని తీసుకువెళ్ళిపోయా. దట్స్ ఓకేలే, కానీ చెప్పి వెళ్ళాల్సింది. చెప్తామని వస్తేనే నువ్వు లేవు. తారా, ఎవ్రీథింగ్ ఓకే? యా, హీస్ మై ఎక్స్ ధరణి. ఓకే. లాంగ్ టైమ్ నో సీ. ఎలా ఉన్నావు? బాగానే మూవ్ ఆన్ అయిపోయినావుగా. ఎక్స్క్యూజ్ మీ, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గెట్ లాస్ట్. ఏయ్, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? బాస్ 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 చిల్ చిల్. ఏ నువ్వు వాడరా మధ్యలో? హీస్ మై బాయ్ ఫ్రెండ్, సో వాట్? ఓహో, మొన్న నేను, ఇవాళ వీడు, రేపు ఇంకెవాడు? అవును, ఈరోజు నేనే, రేపు కూడా, ఎల్లుండి కూడా, చివరి దాకా. తనకు నేను, నాకు తను. తారా మళ్ళీ ఎప్పుడు ప్రేమలో మోసపోదు. ఇంకోసారి తారా నేర్పిస్తే మాత్రం బాగోదు. అర్థమైందా? మర్యాదగా వెళ్ళిపో. సరే, చూసుకుందాం. ఎంతసేపు ఉంటావు? ఏ పోరా. చూసుకుందాం. చూసుకుందాం. వావ్, దిస్ ఈస్ ద క్రేజియస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నిజంగానే వాడికి చెప్పినట్టు చివరిదాకా ఉంటావా? అవును. రియలీ? యా. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. వచ్చే? సరే కానీ ముందు నీ మొబైల్ నెంబర్ ఇవ్వు, లేకపోతే మళ్ళీ 1 వీక్ వెయిట్ చేయాలి. చంపుతా. చలో. నిజమే కదా?